గారు వస్తుండగా అన్న చాలా సంతోషం, మా ఊరిని ప్రేమించి మా దగ్గరికి వచ్చారు. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, సో సారీ ఫర్ టేకింగ్ ద టైం. ఈ గ్రామంలో పుట్టిన మనందరం కూడా ఎంతగానో గర్వపడుతూ ఉన్నాం, సంతోషపడుతూ ఉన్నాం. ఒకవేళ చిన్ననాటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లెట్ మీ స్టార్ట్ విత్ వన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ప్లేస్. మేమందరం కూడా యూత్గా ఉన్నప్పుడు ఇద్దరు లూకలు, తర్వాత జేమ్స్, మేమందరం కూడా ఇక్కడ వీ యూస్ టు ప్లే. సో వాలీబాల్, తర్వాత ఈ యొక్క బాల్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ అని కూడా ఆడేటోళ్ళం. ఎదురుగానే వాల్టర్ సార్ ఉంటాడు. వాల్టర్ సార్ ఒకసారి మా దగ్గరకు వచ్చిండు. మనోహర్ సార్, సిస్టర్ దీనమ్మ, అందరం కూడా ఇక్కడ ఉంటే వాళ్ళు. మనోహర్, మీ సార్, వీఆర్ వెరీ క్లోజ్. ఈ యొక్క బ్యాడ్మింటన్ ఆడుతుంటే మా దగ్గరకు వచ్చి, ఏయ్ మీరు ఆట ఆపండి అన్నాడు. ఆట ఆపమంటే పాపం మరి వాల్టర్ సార్ కదా అని ఆపినాం. నన్ను మనోహర్ సార్ని చూపి మీ ఇద్దరితో మాట్లాడాలన్నాడు. సార్ నువ్వు ఆట ఆడుతున్నమంటే ఆగండి అంటే, అన్న మాట ఏంటంటే, నువ్వేమైనా మనిషివేనా, నీకు అసలు బుద్ధి ఉందా, నీకేమైనా జ్ఞానం ఉన్నదా, డాష్ 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 అన్నీ మనోహర్ సార్ అట్లా ఎవరైనా అంటారు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. అన్నీ అనాల్సిన అన్నీ ఇట్లా అంటారు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. వీ నెవర్ ఫర్గెట్, వీ హ్యాడ్ ఆల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఎవరికి కదిలించినా వీ హ్యావ్ సంథింగ్ టు లవ్, సంథింగ్ టు ఎంజాయ్, సంథింగ్ టు ఎక్స్పీరియన్స్. ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, వీఆర్ ఆల్ క్రియేటెడ్ బై ద లార్డ్ విత్ ద ప్లాన్ అండ్ ద పర్పస్. ప్రతి ఒక్కొక్కరం కూడా దేవుని ఉద్దేశము ద్వారా ఆయన ప్రణాళికలో ఒక భాగమే ఉన్నాం. కనీసం హల్లెలూయా. చేతులలో మాత్రమే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. You are created with the purpose and the plan by the Lord. నీవు ఎలాగున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏ రంగులో ఉన్నావు, ఏ సైజులో ఉన్నావు, దిస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. అవన్నీ కూడా నువ్వు ఎలాగుండాలనో, నీ ముక్కు ఎలాగుండాలనో, నీ రంగు ఎలాగుండాలనో, నీ సైజు ఎలాగుండాలనో, నువ్వు ఎక్కడుండాలనో, ఇవన్నీ కూడా దేవుడు ఆయన ప్రణాళికలో భాగమే కానీ మన ప్రణాళికల్లో లేవు. తెలుసు హల్లెలూయా. ఒకవేళ నువ్వు చింతవాళ్ళవా, లేకపోతే యాటెల్లా, లేకపోతే దామెరనా, కాతనా, ఇంకేమైనా, డజంట్ మ్యాటర్. హే, యు ఆర్ నాట్ ద చాయిస్ ఆఫ్ యువర్స్, ఇట్స్ ద చాయిస్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుడు ఆ వంశంలో నువ్వు పుట్టాలని ఆయన ప్రణాళికలో భాగమే ఉన్నది. అంతేకాదు, ఈవెన్ దిస్ యు ఆర్ నాట్ యువర్ చాయిస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల చాయిస్ కూడా మనం కానే కాదు. ఇట్స్ ఆల్ చాయిస్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్ హ్యాస్ ఎ ప్లాన్. హీ వాంట్స్ యూ టు బి బోర్న్ ఇన్ తరిగొప్పల. యు ఆర్ బోర్న్ ఇన్ తరిగొప్పల. తెలుసా హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఆయన చిత్తంలో మనం అందరం కూడా ప్రణాళికమై ఉన్నాం. సో కనుక ఆయన నిన్ను నన్ను ఉద్దేశపూర్వకంగా ప్రణాళికలో ఒక భాగంగా నువ్వు ఎలాగుండాలనో, ఎక్కడ పుట్టాలనో, ఏ కుటుంబంలో పుట్టాలనో, ఏ రంగులో పుట్టాలనో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని దేవుడు ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ కూర్చోవడానికి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ కుటుంబమా, ఈరోజు నిజంగా we have been really looking for the last 40 years. ఎప్పుడైనా కలుసుకుందామా అంటే అవకాశం రాలేదు. ఈరోజు మార్టినయ్య గారిని, ఆ పెద్దలందరినీ కూడా ఆ విధంగా వాడుకొని ఇక్కడ తీసుకురావడానికి ఈ చక్కని ఏర్పాటు వారు చేశారు కనుక దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వదించను గాక. నెంబర్ 1 ఏంటంటే, ఈ గ్రామం కలిసి ఉండడం వల్ల వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ద నేచర్ ఆఫ్ ద లార్డ్. మనము ఈ విధంగా ఐక్యంగా ఉండడం వల్ల దేవుని స్వభావాన్ని ఇతరులకు మనం తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కుటుంబం, దేవుని బిడ్డలు ఎక్కడున్నప్పటికీ కూడా, అండ్ లుక్ బ్యాక్ టు ద హిస్టరీ. యేసు ప్రభుల వారు నిజంగా చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు పీపుల్ దే హ్యాడ్ ఎ కేయాస్. వారి లోపల స్పష్టత లేదు, వారి లోపల భయం ఉన్నది, వారి లోపల ఆందోళన ఉన్నది. అండ్ వాట్ విల్ ద ఫ్యూచర్ అని అనుకున్నప్పుడు బైబిల్ ప్రకారంగా వారందరూ కూడా ఒక గదిలో ఏకమైరి. హల్లెలూయా. దే ఆల్ కేమ్ టుగెదర్ ఇన్ ద రూమ్. రెండోది ఏం చేశారంటే, హే, ఇట్ ఈస్ నాట్ కమింగ్ టుగెదర్ ఇస్ నాట్ ఎనఫ్. ఒక దగ్గరికి రావడం సరిపోదు కానీ కలిసి ప్రార్థన చేద్దామా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం లోపల వారందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా
వారందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా బైబిల్లో ఉన్న చక్కని మాట ఏంటంటే, వారి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వారి మీకు దిగి వచ్చెను. హల్లెలూయా. when you are together, when you are united in the Christ, when you are really coming together, when you are praying together, and God will honor all your prayers because you are united. ఎందుకంటే మనందరం కూడా దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నవారు. బైబిల్ ఉన్న చక్కని మాట ఏంటంటే, అక్కడ ప్రార్థన చేసిన ప్రతి వారు కూడా దేవుని ఆత్మను పొందిరి. ఏ ఒక్కరు కూడా విడబడలేదు, ఏ ఒక్కరు కూడా దేవునికి దూరంగా లేదు. ఆల్ పీపుల్ దెన్ దే కేమ్ టుగెదర్. వారు కలిసి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అంతకు ముందుకు సాక్ష్యం లేని పేతురు, భయపడ్డ పేతురు, అందరికి దూరంగా ఉన్న పేతురు, when he received the power, దేవుని ఆత్మను పొందినప్పుడు ఆయన నిలబడి వాక్యం చెప్పగా 3,000 మంది ఒక్క వాక్యముతోటి 3,000 మంది దేవుని నమ్ముకున్నారు. కలిసి హల్లెలూయా. అండ్ దట్ షుడ్ బి హ్యాపెన్. వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ నౌ. గతం ఏం జరిగింది అనే దాన్ని జ్ఞాపకం చేసుకున్న కన్నా కూడా ఇప్పుడు నీవు దేవుని చేత దీవించబడవైతే, హే, వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ అవుట్ సైడ్? నీలో దేవుని యొక్క శక్తి ఎంతవరకు ఉన్నది? నీవు దేవుని యొక్క అద్భుతాలు ఎంతవరకు చేయగలుగుతున్నావు? దేవుడు లేకపోతే, దేవుని కార్యాలు మనం చేయకపోతే, దేవుని ప్రేమను చూపకపోతే దేవుని బిడ్డలు మనం చెప్పుకోవడం చాలా కష్టం. కనుక ప్రతి క్రైస్తవ లోపల దేవుని స్వభావం అనేది ఉండాలి. సో రెండవది, ఈ యొక్క ఐక్యత అనేది దేవుని రాజ్యాన్ని విస్తరిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50 వచనం లోపల ఏముందంటే, when really the kingdoms, ఐక్యత లేకపోతే రాజ్యాలు పాడైపోతాయి అన్న మాట ఉన్నది 12:20 లోపల. ఎప్పుడైతే when they're not together, they'll all fall down. When you are divided, even the families, even individuals, వారందరూ కూడా పాడైపోతారు, పడిపోతారు అన్న మాట ఉన్నది. ప్రియా సంఘమా, మనమందరూ కూడా దేవుడు దీవించాడు. యు ఆర్ ఇన్ హైదరాబాద్, యు ఆర్ ఇన్ హన్మకొండ అండ్ సమ్వేర్. బట్ ద థింగ్ ఈస్, అండ్ దిస్ ఈజ్ ద రూట్. మన మూలాలు ఇక్కడ ఉన్నవి. మన మూలాల లోపల ఎక్కడున్నప్పటికీ కూడా, నువ్వు ఎలాగున్నప్పటికీ కూడా, మన లోపల ఐక్యత లేకపోతే, ద మూమెంట్ నీ లోపల ఈగో సెంట్రిక్, క్రైస్తు సెంటర్గా లేకుండా మన స్వార్థము మనలో వచ్చిందంటే వీఆర్ డివైడెడ్. మన లోపల స్వార్థం వస్తుంది. ఒరే వీడు దామరోడురా, ఒరే వీడు కాతోడురా, ఒరే వీడు చింతలోడురా, వీడు ఆటోలో, ఆ మాట చెప్పిన రోజే మన పతనం మొదలవుతుంది. కొంచెం హల్లెలూయా. we're all children of God, we're all called by the Lord, we're all chosen by the Lord, we're all belongs to యేసు క్రీస్తు రాజ్యానికి వారసులమే కానీ మన వంశాలకు కాదన్నమాట జ్ఞాపకం చేసుకుందాం. there are thousands in the village, but they're not here. You are here because you are a child of God. దేవుని కుమారులం గనక, దేవుని కుమార్తెలం గనక, దయచేసి ఎక్కడున్నప్పటికీ కూడా నీకు చేతనైతే సహాయం చేయి, నీకు చేతనైతే మంచి మాట్లాడు, కానీ మన గ్రామం గురించి కానీ మన గ్రామంలో ఉన్న వారి గురించి చెడు మాట్లాడకూడదండి. మనం దేవుని బిడ్డల సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా మన ఐక్యత నీ యొక్క ఐడెంటిటీని, నీ యొక్క గుర్తింపుని తెలియజేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి we have to read that. Can someone help me please? Ephesians 4th chapter. మొదటి వచనం అండి. కావున అన్న ఎఫెసీయులకు 4వ అధ్యాయం. దయచేసి ఇక్కడ వినండి. మీరందరూ కూడా ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెలు అనుకుంటున్నారో, మీరందరూ కూడా సమాధానం అనే బంధము చేత, కలిసి హల్లెలూయా, సమాధానము లేని కుటుంబము, సమాధానము లేని విశ్వాసులు, సమాధానము లేని సంఘము, సమాధానం లేని ఎవరు కూడా దేవుని బిడ్డలు అనడానికి ఆలోచన చేయాలి. సమాధానం అనే బంధము చేత ఆత్మ ఐక్యత ఎవరు కలిగిస్తారు? ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హీబ్రూ ద రూహా. Ruh has come from the Lord. దేవుడు నీ యొక్క మట్టి శరీరాన్ని, ఈ శరీరంలో ఉన్నది ఎవరై అంటే ఆత్మ. ఆ ఆత్మ దేవుడు ఊదిన ఆత్మ.
ఆ ఆత్మ దేవుడు నింపిన ఆత్మ కనుక నీలో ఉన్న ఆత్మ అది దేవుని ఆత్మ. నిన్ను ఐక్యతపరిచేదారే అంటే దేవుడే. దేవుడు నీలో ఉంటే, ఆ దైవ ఆత్మ నీలో ఉంటే నువ్వు ఐక్యతను కోరుకుంటావు అన్నా. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో, చక్కని మాట, ప్రేమతో ఒకని ఎడల ఒకరు సహించుచు అంటే భరించుచు. వి నో దట్ వీడు మనవాడే కానీ కొంత అప్పుడప్పుడు తొండి చేస్తూ ఉంటాడు. మనవాడే కానీ వాని యొక్క చరిత్ర సరిగా లేదు. మనవాడే కానీ సాక్ష్యం సరిగా లేదు. మనవాడే కానీ వాడు పడిపోతూ ఉన్నాడు. మనవాడే కానీ దూరం అయిపోతూ ఉన్నాడు. బైబిల్ అన్న మాట ఏంటంటే ఒకరినొకరు సహించుచు పడిపోయిన వారిని లేవనెత్తుదాం, అలసిపోయిన వారిని ఆదరిస్తాం, దూరంగా వెళ్ళి వారిని దగ్గర తీసుకుందాం. అవి లేకపోతే క్రైస్తవులు కానే కాదు. కింద మాట ఏంటంటే బికాస్ యువర్ వన్ బాడీ. యేసులో మనందరం కూడా ఒక శరీరము, ఒక ఆత్మ, మనకందరికి కూడా ఒకే ఒక దేవుడు ఉన్నాడు. తెలుసా? హల్లెలూయా. We have only one God. His name is Jesus Christ. యేసు క్రీస్తు మన దేవుడిగా ఉన్నాడండి. ఆ దేవుని కలిగిన మనందరం, మనకున్న ఆజ్ఞ ఏంటంటే మనకు ఒకటే రాజు ఉన్నాడు, ఒకటే విశ్వాసం ఉన్నది, ఒకటే బాప్తిజం ఉన్నది. We have no other role to play. When you are here, నీ గుర్తింపు ఏంటంటే నాది ఒకే శరీరము, నాది ఒకటే ఆత్మ, నాకు ఒకటే దేవుడు, నా విశ్వాసం ఒకటే. నా రాజాదిరాజు ఎవరంటే యేసుక్రీస్తుల వారే. ఆ ఐడెంటిటీ నీలో లేకపోతే, ఆ గుర్తింపు నీలో లేకపోతే మనం క్రైస్తవం అని చెప్పుకోవడానికి ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా విధేయత వలన, వినయం వలన దేవుడు విజయాలను సాధిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇశ్రాయేల్ జనంగాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వెన్ ద రియల్లీ ఫార్వర్డ్ మూవింగ్ టు ద హోలీ ల్యాండ్, దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమికి చేరడానికి ముందుగా వారు ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నారు. నంబర్ ఆఫ్ ఛాలెంజెస్. కలిసి ఉండాలన్నా, నడిపించాలన్నా, ముందుకు సాగాలన్నా ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ నంబర్ ఆఫ్ ఛాలెంజెస్. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ మోషే హాస్ డన్ ఇట్. ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో దేవుని వైపు చూశాడు. ఎప్పుడైతే కలత చెందాడో దేవునితో మాట్లాడాడు. ఎప్పుడైతే కన్నీరు గార్చాడో దేవుని వైపు చూశాడు. నా దేవా, ఈ ప్రజలు నా మాట వినరు తండ్రి. నా దేవా, ఈ ప్రజలు నా తండ్రి మెడవంచని ప్రజలు అయినప్పటికీ కూడా వాట్ ద మోసెస్ సేస్, హే లార్డ్, ఇఫ్ యు ఆర్ నాట్ విత్ మీ, నీ సన్నిధి నాతో లేకపోతే, నీవు నాతో లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనయ్యా. వి నీడ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి ఎల్లకాలం మనకు కావాలి. తెలుసా? హల్లెలూయా. దేవుని సన్నిధి నిత్యం మనతో ఉండాలండి. వారందరూ కూడా వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది. బైబిల్లో దేవుని మాట, నువ్వు ముందుకు సాగు ప్రభువా, ముందుకు పోతే మునిగిపోతామయ్యా, వెనుకపోతే వాడు చంపేస్తాడు. బట్ ద లార్డ్ బ్లెస్డ్, దే ఒబేయిడ్. దేవుని మాట విన్నారు. ఆ యొక్క ఆరిన నేల నడవగా ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీ జీవితాన్ని నిజంగా ముందుకు నడిపిస్తాడు. బికాజ్ you have such a powerful God. Our God is a mighty God. Our God, he can do wonders with his word. ఆయన మాటతో అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మాటలోనే ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగిన దేవుని మనందరం కూడా తండ్రిగా పొందిన వారం కనుక వినయం ఉన్నప్పుడు ఎరుకో పట్టణం లోపల కూడా, ప్రభువా, these are big walls, we cannot touch them. He says, hey, you don't worry man, you no need to use any weapon. Use the weapon of the prayer. ప్రార్థన చేయండి, నన్ను స్తుతించండి. 6 దినములు తిరిగితే చాలు, 7వ దినమున మీ శత్రువు మీ యొక్క చేతిలో వాడు మీ దగ్గర లొంగిపోతాడని చెప్పాడు. తెలుసా? హల్లెలూయా. హే, వాట్ ఎవర్ యు హ్యావ్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ హ్యావ్ డిఫికల్టీస్, వెన్ యు ఆర్ రియల్లీ ఒబీడియంట్ టు ద లార్డ్, దైవ సన్నిధానంలో మోకాళ్ళ నుంచి కన్నీరు కార్చి నువ్వు తగ్గించుకున్నట్లయితే నీ ముందున్నటువంటి ఎరుకో లాంటి అడ్డుగోడలు కానీ, ఎరుకో లాంటి ఎన్ని ఇబ్బందులు కానీ, ఎర్ర సముద్రంలాగా దాటలేక ముందుకు సాగలేక ఆగిపోయిన నీకు ఆయన మాట వింటే చాలు, నిన్ను ముందు నడిపిస్తూ ఉంటాడు. ఆయన తోడు, ఆయన నీడ, ఆయన మాట మనకు చాలండి. కానీ నీ జీవితం లోపల ఆ యొక్క వినయము విధేయత కలిగినటువంటి మాట ఉన్నదా? అంతేకాదు, పరిచర్య చేయాలంటే తగ్గింపు కావాలి. ఆల్ షుడ్ అండర్స్టాండ్ దట్. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు అధికంగా, అమ్మ చెప్తారా, తగ్గించుకున్నవారు, లిటిల్ లౌడర్ ప్లీజ్, తగ్గించుకున్నవారు
ఈ రోజు తరుగుపుల బిళ్ళందరూ కూడా హెచ్చింపబడ్డారు, మన లోపల తగ్గింపునది కనుక. హల్లెలూయా. హే, వి ఆర్ ద సైన్ ఆఫ్ ద ఒబీడియన్స్. తగ్గింపు ఎలాగుంటుందంటే, ఒరే తరుగుపులను చూడండి రా, తగ్గింపు ఎలాగుంటుంది, తరుగుపులను చూస్తే మీకు అర్థమవుతుంది ఆశీర్వాదాలు. We are all learned how to obey and how to receive the power and the blessings of the Lord. ఆ తగ్గింపు మన లోపల ఉన్నట్లయితే అది నేర్చుకుంటాం. పరిచర్య చేయాలనుకున్నవాడు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, నిన్ను వల్ల నీ శత్రువుని ప్రేమించు. అంతేకాదు, ఆ పరిచర్యలో ఉన్నప్పుడు అంతగా తగ్గించుకుంటేనే దేవుడు దీవిస్తూ ఉంటాడు. ప్రియులారా, I don't want to take much time. We have beautiful example. యేసు ప్రభుల వారు తన శిష్యులందరూ కూడా పిలుచుకున్నాడు. ఆఫ్టర్ సో మచ్ టైమ్ ఆఫ్ ఆల్ హిజ్ మినిస్ట్రీస్, 3 సంవత్సరాల మినిస్ట్రీని అన్ని ప్రాంతాలు చేశాడు. చివరిగా హీ ల్యాండెడ్ ఇన్ జెరూసలేం. యెరూషలేము ప్రాంతానికి ఆయన ప్రవేశించినప్పుడు ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అంటూ ఆయనను ఆహ్వానించారు. అండ్ దే థాట్ దట్ హీ ఈస్ ద కింగ్, దే థాట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు ఫైట్, దే థాట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు రెడీమ్. కానీ అవన్నీ కూడా జరగలేదు. చివరిగా వాళ్ళందరూ కూడా పిలిచాడు, అయ్యా మనందరం కూడా భోజనం చేసుకుందాం, హే విల్ హ్యావ్ డిన్నర్, ఎవ్రీబడి దే స్టార్ట్ టుగెదర్. ప్రియటువంటి సంఘమా, వారందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికి రివర్స్గా యేసు ప్రభువు బైబిల్లోని మాట ఏంటంటే, ఆయన తన యొక్క పై వస్త్రమును తీసి పక్కన పెట్టెను. తను గొప్పవాడునని, తను అధికారునని, తను పిలబడ్డవాడునని, రాజాది రాజునని, దేవాది దేవునని అవన్నీ కూడా మరణం కొరకు తన పై వస్త్రం తీసి పెట్టాడు. ప్రియ సంఘమా, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలంటే హల్లెలూయా. మనకన్నా ముందుగా పాపం తమ్ముళ్ళు సెట్ చేసి పెట్టినారు, పాస్టర్ గారు ఎక్కువ మాట్లాడొద్దని, రైట్? సో కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. దెన్ దేర్ ఇస్ వన్ వర్డ్ కాల్డ్ ద కిస్. కిస్ మీన్స్ కీప్ ఇట్ షార్ట్, స్టూపిడ్. థ్యాంక్ యూ బ్రో. రైట్, కమ్ బ్యాక్ టు హియర్. సో నిజంగా యేసు ప్రభుల వారు తన పైనటువంటి ఆ యొక్క వస్త్రాన్ని పక్కన పెట్టాడంటే తనకున్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా పక్కన పెట్టాడు. ప్రియ సంఘమా, నువ్వు నిజంగా దేవుని వారసునిగా, దేవునికి బిడ్డగా ఉండాలంటే మనం ఉన్నటువంటి అన్ని కూడా ఈగోసెంట్రిక్ అన్ని కూడా బయట పెడదాం. యేసు ప్రభువు చేసిన రెండో మాట ఏంటంటే, ఆయన నడుముకు కట్టుకొని తలను వంచుకొని శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. హీ వాష్డ్ డిసైపుల్స్ ఫీట్. యేసు ప్రభుల శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. అంటే అంతగా తను తగ్గించుకున్నాడు. కెన్ సే హల్లెలూయా. నువ్వు దీవించబడాలంటే తగ్గింపు కావాలి. తగ్గింపు లేకపోతే కుటుంబంలో దీవెనలు ఉండవు, తగ్గింపు లేకపోతే నువ్వు దీవించబడవు, తగ్గింపు లేకపోతే నువ్వు అనుకున్నాయని కూడా దే మే టేక్. There is one example in the Bible. దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత he kept them in Eden. ఏదెన్ వలలో ఉన్నప్పుడు దే థింకింగ్ దట్ ఓకే రోల్ అవర్స్, ఓకే మనమే అధికారులము, మనమే అనుకున్నారు. కానీ ఒకవైపు వారి లోపల సాతాను గాడు వాడుకుంటూ ఉంటాడు. బైబిల్ లోపల సాతాను వాడు నిత్యము ఎవని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల వాడు వెతుకుతూనే ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. హీ ల్యాండెడ్ దేర్. అవ్వా ఇది నిజమేనా? అయ్యా ఏందయ్యా నీకేమైనా చేసి చెప్పిండు కదా, ఏమని చెప్పిండు? ఇది తినొద్దు అన్నాడు. ఎందుకట? తెలియదు. తింటే పెద్దగా అవుతావైనా, తింటే ఆయనకని పెద్దగా అయిపోతావనా? మన లోపల ఆ నేత్రాశ, మన లోపల స్వార్థము ఒకవేళ రావచ్చునేమో. ఎప్పుడైతే దేవునికి అవిధేయంగా వారు ఉన్నారో, వాట్ హ్యాపెండ్? గాడ్ కిక్ దెమ్ ఫ్రమ్ ద ఏడెన్. వారు దేవుని వనములో నుండి, ఏదెను వనం నుండి బయటకి త్రోసివేయబడిరి. దే లాస్ట్ ఆల్ ద బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు దీవించాడు, దీవెనకర్తగా ఉండమని చెప్పాడు. కానీ దేవుని మాట విన్నప్పుడు హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్. దట్ మే హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ us. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. దేవునికి విరోధంగా, దేవునికి అవిధేయంగా మనం ఉండకూడదండి. ఒకవేళ మనం ఐక్యతలో లేకుండా మన సొంతగా ఏమైనా చేయాలనుకుంటే, హే, ద మనీ ఇస్ నాట్ ద మ్యాటర్, your wealth is not the matter, the position is not the matter, even you are not a matter. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఇవన్నీ కొరకురా, ఇవన్నీ ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీ సంపాదన ఇవన్నీ కొరకు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ పొజిషన్స్ ఇవన్నీ కొరకు. వై యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్? నీ జీవము నీటి బుడగ లాంటిది కాదా? నీ జీవము క్షణములో కనిపించి మాయమైపోయే ఆవిరి లాంటిది కాదా అని మాట చెప్తా ఉన్నాడు.
ప్రియ సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కూడా దేవుడు దీవించాడు. లెట్ మీ టెల్ వన్ స్టోరీ, బట్ ఐ వాంట్ టు యూజ్ ద పీపీటీ. ఐఎమ్ నాట్ యూజింగ్ దేర్. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా. దక్షిణ భారతదేశంలో మనందరం కూడా సంకళ్ళు కొడుతూ ఉన్నాం, చప్పట్లు కొట్టుకుంటా ఉన్నాం, పండుగలు చేసుకుంటా ఉన్నాం. కానీ ఉత్తర భారతదేశంలో బైబిల్ పట్టుకొని నిలబడలేరు. నేను క్రైస్తవునని చెప్పుకోలేరు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో చర్చిలన్నీ కూడా బంద్ అయిపోతూ ఉన్నాయి. పాస్టర్ ఒక్కడు తలుపేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. రైట్ నౌ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఒరిస్సా లోపల ఒక పాస్టర్ గారి పేరు ఉంగా. అందరు చెప్పండి, పాస్టర్ గారి పేరు ఏం పేరండి? అది నిజమైన పేరే, ఆయన పేరు ఉంగా. ఆయన విశ్వాసి పేరు ఇంగా. ఉంగా పాస్టర్ అయితే విశ్వాసి పేరు ఇంగా. ఒక్కటే కుటుంబం ఉంది, రెండు వేరే కుటుంబాలు లేవు. సో వీళ్ళు పోయిన సంవత్సరాల క్రితము మన దగ్గర సేవ భారత్ నుండి కొన్ని మెటీరియల్ తీసుకున్నారు. అయ్యా, మేము చిన్నపిల్లల మధ్యలో పరిచయం చేస్తామంటే పాపం ఇంకా ఆ పుస్తకాలు తీసుకొని పోయిండు. ఈ ఇంగాకు ఒక కొడుకును, వాని పేరు సోమేష్. హీ జస్ట్ 14 years old. 14 సంవత్సరాల యవన బాలుడు. వాడు సిబిసి చేశాడు. వాని యొక్క మాట ద్వారా, వాని పాట ద్వారా గ్రామంలో ఉన్న అనేక మంది బిడ్డలు వాడి దగ్గరకు వచ్చారు. గ్రామంలో ఉన్న పెద్దవారికి ఇది నచ్చలే. ఒరే, వీడు మన పిల్లలకు మాయ చేస్తూ ఉన్నారా, మన పిల్లలు చాలా మర్యాద అవుతూ ఉన్నారు, వీళ్ళు ఆల్కహాల్ తాగట్లేదు, బూతులు మాట్లాడట్లేదు, అమ్మో ఇదైతే ప్రమాదమని ఒకరోజు సోమేష్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు. 14 ఏళ్ళ అబ్బాయిని వారు కిడ్నాప్ చేశారు, అడవిలోకి తీసుకెళ్లారు. అంతటితో వదిలిపెట్టలేదు, బాగా కొట్టారు. దాంతో కూడా వదిలిపెట్టలేదు. చివరికి సోమేష్ని వాళ్ళు చంపారు. ఆ మూర్ఖులు చంపిందంత తృప్తి పడలేదు, వాడిని ముక్కలు ముక్కలుగా చేశారు. పాపం ఇంకా ఆ రోజు గ్రామంలో లేకుండే బయట నుండి వచ్చాడు. చూసేసరికి కొడుకు కనిపించట్లేదు. వెతికాడు, ఒకరోజు వెతికాడు, 2 రోజులు వెతికాడు, కనిపించలేదు. చివరిగా అక్కడ ఆ పడిపోయినటువంటి మాంసపు ముద్దలు దొరికినాయి. సో దే బ్రాట్ ఇట్. చివరికి ఎవరు చేశారో అది తెలిసిపోయింది. ఆ పోలీస్ దగ్గర కంప్లైంట్ చేశారు. వారు మాకు ఫోన్ చేశారు, అయ్యా ఇలా అయిపోయింది. అప్పుడు నేను ఇంగాకు చెప్పాను, బాబు आप वो गांव छोड़कर हैदराबाद आ जाओ, मेरे पास आ जाओ, मेरे घर में रहना, तुम वहाँ रहना आपके लिए अच्छा नहीं है, प्लीज़ आ जाओ. చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా కొడుకు ఇక్కడ సిబిసి పండుగ చేసిండయ్యా, నా కొడుకు ఆత్మ సంపాదించిండయ్యా, నా కొడుకులాగా అవసరమైతే ఈ ఊర్లో చస్తా కానీ నేను ఎక్కడికి రానయ్యా. కలిసి హల్లెలూయా. ప్రియ సంఘమా, ఇంకా వదిలిపెట్టలేదు. ఆఖరికి ఎవడైతే చంపాడో వాడు రాయగడ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళు ఒకరోజు వాక్యం చెప్తూ వెళ్తుండగా వాడు అక్కడ ఉన్నాడు. ఈ ఉంగాను చూశాడు. పాస్టర్ బాబు, ముజే మాఫ్ కర్నా, నన్ను క్షమించయ్యా. ఎందుకు బాబు, నీ కొడుకుని నేనే చంపాను కదా, సోమేషి నేను చంపానయ్యా. ఒక్క మాట అయ్యా, నా ఇంటికి పోయిన భార్యకు చెప్పు, ఆమె దేవుని నమ్ముకోవాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను తప్పు చేశానయ్యా, నేను నరకానికి పోతున్నాయ్యా, ప్లీజ్ టెల్ టు మై వైఫ్. ఇంకా ఇద్దరు వెళ్ళి ఆమెతో చెప్పారు. ప్రియ సంగమా, ఆ బిడ్డ భయపడి వెంటనే యేసు ప్రభువుని నమ్ముకున్నది. తెలుసా? హల్లెలూయా. ఆ తర్వాత వీడు కూడా బయటకు వచ్చాడు జైల్లో నుండి. రాగానే వాడు ఇంగాకు చెప్పిన మాట ఏంటంటే, బాపు నువ్వు కొడుకును కోల్పోయినావు, కానీ ఈ రోజు నుంచి నేనే నీ కొడుకును. నువ్వు కోడలు కోల్పోయినావు ఉంటేనేమో, కానీ నా భార్యే నీ కోడలు, నేనే నీ కుటుంబం. ప్రియ సంఘమా, ఈరోజు ఆ గ్రామంలో 150 ఇళ్ళుంటే 150 మంది క్రైస్తవులే. కలిసి హల్లెలూయా. పెద్ద సంఘాన్ని కట్టుకున్నారు. సేవాపక్షంగా నేను అనేక మార్లు అక్కడికి వెళ్ళాను, చూశాను, వారితో గడిపాను. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ఇంకా कैसा फील हो रहा है बाबू, मैं तो एक बेटा खो गया मगर पूरा गांव मेरा बच्चे लोग हो गया. ఒక్క కొడుకును కోల్పోయినాను కానీ గ్రామం అంతా కూడా నా బిడ్డలే అయ్యారయ్యా. ప్రియ సంఘమా, దేవుని కొరకు ప్రాణ త్యాగం చేస్తూ ఉన్నారు, దేవుని కొరకు నిలబడతా ఉన్నారు. దేవుడు మనం ఇంతగా దీవించాడు. మన బిడ్డలందరూ కూడా డాక్టర్లు అన్నప్పుడు ఎంతగానో హృదయం అది నిండిపోయింది, గర్వంతో నిండిపోయింది, ఇంజనీరింగ్ సెంటర్ గర్వంతో నిండిపోయింది. మన బిడ్డలు బయట ఉన్నారు, అబ్బా అంతకన్నా ఏం కావాలి, ఒరే మన గ్రామమేరా, మన గ్రామం నుంచి బిడ్డలు ఇంతగా ఎల్లళ్ళు దాటి బయటికి వెళ్ళిపోయారు. మన దేవుడు దానికి కారణం. దేవుడు మనందరం కూడా దీవిస్తుంటుండగా ఈ సమయం లోపల మనందరం కూడా తీర్మానం చేసుకోవాలి, కలిసి ఉందాం. కలిసి ఉండడమే కాదు, నేను గన్న ఈ మట్టి కొరకు, ఈ తల్లి కొరకు, ఈ గ్రామం కొరకు, మనల్ని పెంచి పెద్ద వేసిన సంఘం కొరకు ఏమైనా చేయకపోతే అవి దీవెనలు అనబడవు.
కనుక దాని కొరకు మనం తీర్మానం చేసుకుందాం. మీరు దీని మందికి ఏం జనాయో చెప్పారు. సండే స్కూల్ నడిపించినటువంటి దేవునమ్మ పేరు మీద, జీవమ్మ గారి పేరు మీద, దేవమ్మ గారి పేరు మీద, శాంతమ్మ గారి పేరు మీద, స్లేటమ్మ గారి పేరు మీద ఒక చిన్న ఇక్కడ కట్టుకుంటే మన పిల్లలందరూ కూడా అక్కడ ఆడుకుంటారు, చదువుకుంటారు. సండే స్కూల్ ఆలోచించేయండి. దేవుడు మనం దీవించినట్లయితే ఆ తల్లిదండ్రులను మనం జ్ఞాపకం పెట్టుకొని ఇక్కడ గొప్ప కార్యాలు చేద్దాం. ఇఫ్ యు రియల్లీ ఫీల్ దట్ మై గాడ్ బ్లెస్డ్ మీ, ఐ వాంట్ బి బ్లెస్సింగ్, నువ్వు దీవించబడితే అని నువ్వు అనుకుంటే సరిపోదండి. ఆ దీవెనలు ఇతరులకు పంచకపోతే దేవుడు అవి కూడా తీసుకొని పోతాడు. కనుక హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రియల్లీ షేరింగ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ థింకింగ్ ఆఫ్ దట్, yes I want to be blessing to someone, ఆశీర్వాదకరంగా లేకపోతే దేవుడు వాటిని కూడా తీసేస్తాడేమో. ప్రసంగమా జాగ్రత్త. దేవుడు మనకు ఇక్కడంతా కూడా ఐక్యత కలిగి ఉందాం, సహోదరుల ఐక్యత కలిగి ఈ ఐక్యతతో మనం ముందుకెళ్దాం. దైవ చిత్తమైతే ఇంకా నిజంగా దీని ద్వారా అనేక తలుపులు వస్తూ ఉన్నాయి. మరి పెద్దలందరూ కూడా, కోర్ కమిటీ పెద్దలు కానీ వీరందరూ ఏమో ఆలోచన చేస్తారు కాదు, కానీ దేవుని వైపు చూద్దాం. ఈ గ్రామం లోపల నీవు నేను మనందరం కలిసి అనేక పనులు చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు సాక్షులుగా నిలబడవలసిన వారమై ఉన్నాం. దేవుడిని దీవించినట్లయితే, నువ్వు దీవెన పొందినట్లయితే అనేకులకు నీ ద్వారా దీవెనలు రావాలి. నీవే ఒక సాక్షిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. నువ్వు నిజంగా దీవించబడ్డట్టయితే, దేవుడు నీతో మాట్లాడైతే ఒక్కసారి నిలబడితే కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. ఎస్, ఐఎమ్ ఆనర్డ్. 40 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత నేను నా ఊరికి వచ్చాను. నా తల్లిని, నా తండ్రిని, నా తల్లి గ్రామాన్ని నేను కలుసుకున్నాను, నా బంధువులను కలుసుకున్నాను, నా ప్రియులను కలుసుకున్నాను, చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నాను. చిన్ననాటి మాటలు నాకు జ్ఞాపకం వచ్చినవి. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను దీవించాడు. ఆ దీవెనలో సాగిపోవాలి, ఆ దీవెనతో సాగిపోవాలి. ఇతరులకు దీవెనకర్తగా నేను ఉండాలి. దేవా నీకు వందనాలయ్యా. లార్డ్ బ్లెస్ ఆల్ దిస్ డియర్ వన్స్. థ్యాంక్ యూ మాస్టర్, ద గ్రేట్, ద బ్లెస్డ్ ఐడియా గివెన్ టు Bishop Martin Luther and Prasanna and the rest of the team members of Master. వారందరినీ కూడా దీవించండి, దీవించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారు చేస్తున్న పనులను దీవించండి. నా తండ్రి కన్నా గ్రామ రుణాన్ని తీర్చుకోవడానికి సమయం వచ్చిందని వారు తలంచారు. వారందరూ తలంచి పిలిచారు. ఎన్నో సాధక బాధకులు వచ్చి ఏకం చేశారు. నీకు వందనాలయ్యా. నా తండ్రి కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకున్నాం. మేమందరూ కూడా కొన్ని అనేక మెమరీలు జ్ఞాపకం చేసుకున్నాం. మీకు వందనాలయ్యా. మేము దీవించబడ్డాం నా తండ్రి. ఇక్కడ తండ్రి లేచి నిలబడ్డ ప్రతి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. యు బ్లెస్ దెమ్ మాస్టర్, బ్లెస్ దెమ్ మాస్టర్. వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నా తండ్రి ప్రభువా, మేము మా లోపల మిమ్మల్ని చూడగలగాలి, మా లోపల క్రీస్తుని ఐక్యత కావాలి. మేము ఒక శరీరము, ఒక ఆత్మ, మా దేవుడు ఒకే ఒక దేవుడు యేసు ప్రభువు. మా నిరీక్షణ, మా బ్యాప్టిజం అంతా కూడా ఒక్కటే. నా తండ్రి మీరు లేకపోతే, మీరు మాలో లేకపోతే, మేము మీలో లేకపోతే ఈ ఆధిక్యతలు వచ్చాయి కాదయ్యా. ఈరోజు మేమే ఉన్నాము, మీరు కేవలం మీరే నా తండ్రి. నా దేవా దీవించండి, నీకు వందనాలు. తగ్గించుకునే మనసు, తను లోబడే మనసు, దీవెనకరమైన మనసు దయచేయమని ఈ గ్రామానికే కాకుండా, ఈ రాష్ట్రానికే కాకుండా, ఈ దేశానికే కాకుండా ప్రపంచమంతటి లోపల కూడా దీవెనకర్తలుగా వాడుకోమని, ఇంకా ముందు జరగబోయే కార్యక్రమాల లోపల, ప్రణాళిక లోపల మేము సైతం భాగస్వాములుగా ఉండి ఈ తల్లి రుణాన్ని తీర్చుకుంటామని అంచుంటుండగా నా దేవ మాతో, మా అందరితో మాట్లాడమని, దీవించమని, సాక్షులుగా నిలబెట్టుకొని ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Shalom. God bless you all. Thank you. Please be seated.